నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. భాగ్యనగర్ ఫలక్నుమాలో ఉన్న శ్రీ పంచలింగాల ఆలయ భూమికి కబ్జాదారుల నుంచి కాపాడాలని బీజేపీ నాయకురాలు మాధవీలత కోరారు. ఇదే విషయంపై రాష్ట్రీయ వానర సేవ ఆధ్వర్యంలో ప్రజావాణిలో లకడి కప్పుల్లోని హైదరాబాద్ కలెక్టర్ కి ఆమె వినతి పత్రం అందజేశారు. No fresh construction, no fresh construction. Even if it is happening, we will go and take it out. Whatever was there since 5 decades, what you are saying is another 5 decades. That we will take it up as per the government. ఈ రోజు జూన్ 10వ తారీఖు ప్రజావాణిలో వచ్చి నేను నాతో పాటు వానర సేన రాష్ట్ర అధ్యక్షులు వానర సేన సభ్యులందరూ కలిసి కూడా గత 20 ఏళ్లుగా పంచలింగాల భూమి దేవాలయం ఒక 3.15 ఎకరాల భూమిని ఏదైతే కబ్జాదారులు వాళ్ళ ఆధీనంలో తీసుకొని వాళ్ళ ఇండ్లు కట్టుకోవడం జరిగిందో ఈ విషయంగా వానర సేన 15 ఏళ్లుగా పోరాడుతూనే ఉంది. సరే, ప్రజావాణిలో వచ్చి మన బాధలు విన్నపించుకుంటే తప్ప దీనికి పరిష్కారం దొరకదేమో అన్న భావనతోటి ఈరోజు నేను సభ్యులందరూ వానరసేన సభ్యులందరూ వచ్చి కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. గొప్ప విషయం ఏంటంటే ఆయన పాపం చాలా బాధపడిపోయారనమాట. అయ్యో పోన్లే అమ్మా, కబ్జాదారులు కబ్జా చేసుకున్నా కూడా 50 ఏళ్ల నుంచి కబ్జా చేసుకున్నారు వాళ్ళు. పాపము ఈ కబ్జాదారులు 50 ఏళ్ల నుంచి ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళ జీవనోపాధి కదా పాపము. మరి ఎలా అమ్మా అంటే కలెక్టర్ గారికి కబ్జాదారుల జీవనోపాధి మీద ఉన్నంత ప్రేమ గుడి మీద గాని, గుడి మాన్యం మీద గాని, గుడి వెనక బతుకుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ ఇళ్లలో వాళ్ళ సురక్షితంగాని మీద ఆయనకు దయా జాలి లేకపోవడం ఆ ఫస్ట్ స్టేట్మెంట్ తోటే నాకు ఎందుకో కొంచెం కోపం వచ్చింది. నిజం చెప్పాలంటే కలెక్టర్ గారిని అడిగాను, చాలా అన్యాయం అండి, కబ్జాదారుల మీద జాలి కలగడం మీకు. 50 ఏళ్ల నుంచి వాళ్ళు కబ్జాలు చేశారు, అప్పటి నుంచే ఉందని ఆయన ముందు ఆయన ఒప్పుకోవడం చాలా బాగుంది. చప్పట్లు కొడదాం. 50 ఏళ్ల నుంచి కబ్జాదారులు కబ్జాలు కొడుతున్నారు, కలెక్టర్ గారు ఒప్పేస్తున్నారు. కానీ నేను అన్నాను, అది కాదండి, నేను గుడికి వస్తే పోలీసు వాళ్ళు పరిగెత్తుకుంటూ ఒక పెద్ద బలగంతో వచ్చి నా వీడియో తీస్తుంటారు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతోంది కదండి, మరి ఇది 50 ఏళ్ళది కాదు కదా. కుడి పక్కన 10 ఏళ్ల నుంచే కన్స్ట్రక్షన్ అయిపోయిన బిల్డింగ్లు మరి అవి 50 ఏళ్ళవి కాదు కదా. పోనీ ఓ పని చేద్దాము, 50 ఏళ్ల క్రితం ఎన్ని బిల్డింగులు కట్టారు, 40 ఏళ్ల క్రితం ఎన్ని బిల్డింగులు కట్టారు, 30 ఏళ్ల క్రితం ఎన్ని బిల్డింగులు కట్టారు, 20 ఏళ్ల క్రితం ఎన్ని బిల్డింగులు కట్టారు, 10 ఏళ్ల క్రితం ఎన్ని బిల్డింగులు కట్టారు, ఈ రోజు ఎన్ని బిల్డింగులు కట్టారు. ఏ దేశం కూడా తమ స్వాతంత్రానికి భంగం కలిగే విధంగా కృతజ్ఞత చూపదని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తెలిపారు. హైదరాబాద్ బాంగ్లింగంపల్లిలోని సుందరయ్య కళా నిలయంలో కృష్ణప్రసాద్ 21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో ఐఏఎస్ టాపర్స్ కి సన్మానం చేశారు. అనంతరం విద్యాసాగర్ మాట్లాడారు. His approach to UPSC preparation is very unique and it is very much holistic, encouraging aspirants to stay focused, maintain discipline and accessibility despite the busiest schedules in the department and the genuine desire to see others succeed. As we gather here today to felicitate him, let us celebrate not only his professional accomplishments but also the roles to serve this nation and also motivate the upcoming and aspirant like all of us. Please do join me in welcoming Mr. Mahesh Bhagwat sir, Additional DGP Law and Order Telangana, who is a true leader, mentor and inspiration to all of us. We look forward for tomorrow's civil servant staff ఎంపికైనటువంటి సోదరులు సోదరిమణులు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఇతర విద్యార్థులు పెద్దలు, వేదిక నిర్వహించిన రిటైర్ అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐఐఎస్ ఆఫీసర్లు, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్
ఆఫీసర్ గారు, ఇద్దరు పెద్దలు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ ఎంతమంది రేపు ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ ర్యాంకింగ్ ఈగర్లీ. ఇట్ ఇస్ వన్ ఆఫ్ ప్రాబ్లమ్ దే రిసీవ్. I wish you all the best of luck for you. You have good positions in future. Have you attend? जो सक्सेसफुल कैंडिडेट है उनके लिए कहना चाहता हूँ कि हमें ऊंचाइयों पे देखकर हैरान है बहुत लोग, लेकिन किसी ने हमारे पैरों के छाले नहीं देखे. So the kind of hard work all of them they have done, they will be definitely talking about their success, their investment of time, energy, money, all these years, which has brought this desired result for them. But some of them, I know, they are again attempting for the service improvement or the they definitely next attempt they will be successful in their endeavors. So my best wishes for all of them. Since 2016-17, I am in touch with Krishna Pradeep 21st Century IAS Academy 2024 UPSC ర్యాంకర్స్ కి సన్మాన కార్యక్రమం నిర్వహించింది. మేము నిర్వహించిన ఐజీపీ ద్వారా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి, అలానే అందులో ఉన్నటువంటి ప్యానెల్ ఎమినెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ప్యానలిస్ట్ అందరి ఆధ్వర్యంలో ఫార్మర్ గవర్నర్ విద్యాసాగర్ రావు గారు, అలానే స్టేట్ అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ గారు ఇద్దరి చేతుల మీదుగా ఈ అభ్యర్థులు సన్మానం పొందడం జరిగింది. అలానే ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని విద్యార్థులందరికీ ఉపయోగపడే విధంగా యూపీఎస్సీకి ఎవరైతే సన్నద్ధులు అవుతున్నారో వారి కోసం U3 అనే ఇనిషియేటివ్ స్టార్ట్ చేయడం జరిగింది. అన్లిమిటెడ్ యూపీఎస్సీ ఉత్సవ్. ఇందులో భాగంగా స్టూడెంట్ ఫర్ ఎవర్ 21st Century IAS Academy విల్ బి ఏ స్టూడెంట్ ఫర్ ఎవర్. ఒకసారి మా దగ్గరకు వచ్చినటువంటి విద్యార్థి ఆ ర్యాంక్ తను ఆశించినది సాధించే వరకు 24/7 360 days ఎన్ని సంవత్సరాలు అయినా సరే వాళ్ళకి 2 years 3 years లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఎన్నో డైనమిక్స్ ఉంటాయి. ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంటుంది. ఆ చేంజింగ్ ప్యాటర్న్స్ అండ్ డైనమిక్స్ ని కూడా ఇంటిగ్రేట్ చేస్తూ కన్సిస్టెంట్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది U3లో భాగంగా. అలాగే శంషాబాద్ రెసిడెన్షియల్ క్యాంపస్ లో ఫీమేల్ ఆస్పిరెంట్స్ కి సపోర్ట్ చేయాలనే లక్ష్యంతో ఫ్రీ ఫర్ ఫీమేల్ F3 ఇన్ U3 కూడా లాంచ్ చేయడం జరిగింది. ఎవరైతే ఫౌండేషన్ ఫినిష్ చేసుకున్న విద్యార్థులు ఉంటారో, టాప్ ర్యాంక్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నారో వాళ్ళందరికీ ఒక 50 స్టూడెంట్స్ ఫీమేల్ ఆస్పిరెంట్స్ ని ఈ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేసి రాబోయే 3 ఏళ్ల పాటు పూర్తి ఉచితంగా వాళ్ళకి ఈ టెస్ట్ సిరీస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది వీరశైవ లింగాయతులు అన్ని రంగాలలో రాణించాలని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర వీరశైవ లింగాయత లింగ మరిజ సంఘం యువజన విభాగం ఆధ్వర్యంలో ఆదర్శ నగర్ బిర్లా సైన్స్ సెంటర్ ఎస్ఎస్సీ ఫలితాల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకి నగదు పురస్కారాలు అందజేశారు. కార్యక్రమాలు ఎన్నో మరెన్నో జరపడానికి కృషి చేయవలసిందిగా ధవరాంబిక మల్లికార్జున స్వామి ఎల్లవేళ ఆశీర్వదిస్తూ ఇలాంటి సహాయం ఎప్పుడు కూడా నిర్వహిస్తూ అందరికీ కూడా అఖండ లక్ష్మిని కలిగించాలి అని చెప్పి ఆ పరమేశ్వరుని ఈ వేదిక తరఫున కోరుతూ ఉన్నాము. కార్యక్రమాలు బాగా ఉపయోగపడితే అందుకే నిర్వాహకులు చాలా కష్టపడి వాళ్ళందరినీ ఒక మాట ఏంటంటే మార్పు చాలా ముఖ్యమే. మార్పుకి మనిషి విడుదలని సాధించాలి. ఒక ముద్రలే మన పిల్లల్ని అందుకే ముద్రల నుంచి చిన్నప్పటికీ రకరకాల మన వృద్ధులు ఇంకొక
ఇంకొకసారి కాబట్టి మనం కోదండరామ్ సార్ గారు ఎమ్మెల్సీ గారు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా దామోదర రాజసింహ గారు కూడా రాబోతున్నారు ఈ కార్యక్రమానికి. మరి వివిధ కార్యక్రమాల్లో వివిధ ప్రముఖులు వచ్చి పిల్లల్ని సన్మానించడం జరుగుతుంది. ఈ రోజు నలుమూల నుంచి తెలంగాణలోని నలుమూల నుంచి విద్యార్థులు గాని వాళ్ళ తల్లిదండ్రులు గాని కుటుంబ సభ్యులందరూ వచ్చి ఈ రోజు ఈ సన్మానాన్ని తీసుకుని వాళ్ళు ఆనందపడడం జరుగుతుంది. దానికి మా రాష్ట్ర వీరశైవలింగ దిగుబడి సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము. ఈ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న మీడియా మిత్రులకు మరియు పాత్రికేయ మిత్రులకు మరియు రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రతిభా పురస్కారంలో ఎస్ఎస్సీలో గవర్నమెంట్ పాఠశాలలో 500 ఏవో వచ్చిన మార్కులు వచ్చిన విద్యార్థులు, ప్రైవేట్ పాఠశాలలో 520 పైన వచ్చిన విద్యార్థులకు ఈరోజు సత్కరించడం జరిగింది. ఈ సత్కారంలో వాళ్ళకి సంఘం తరఫున ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది, ఒక అవార్డు ఇవ్వడం జరుగుతుంది, ఒక మెడల్ ఇచ్చి షాల్తో సన్మానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ చదువుల ఉన్నత విద్యాభ్యాసానికి ఏదైనా సహాయ సహకారం కావాలంటే రాష్ట్ర సంఘం పెద్దలతో వాళ్ళకి సహకారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి బుక్స్ గానీ మరియు ఇతర కాలేజీలకు కావాల్సిన మెటీరియల్ గానీ ఫీజులు గానీ సంఘం పరిశీలించి వాళ్ళందరికీ గత 11 సంవత్సరాలుగా తోడ్పడుతుంది. ఈ విధంగా ఈ సంవత్సరం కూడా పెద్దల సహకారంతో విద్యార్థులకు అవసరమైన విద్యార్థులకు సంఘం తోడ్పడుతుందని తెలియజేస్తారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కి చేప ప్రసాదం వేసిన బత్తిన అమర్నాథ్. కార్యక్రమంలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, మధు యాష్కి గౌడ్ పాల్గొన్నారు. అలాగే ప్రీత నాయకులు అనిల్ కుమార్ గారు అండ్ మన రెస్పెక్టెడ్ మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ బతిని ఫ్యామిలీ తరఫున వచ్చిన భక్తులందరూ తీసుకోవాలి. అందరూ కూడా కవరేజ్ ఒకసారి ఎక్స్ట్రా మెడిసిన్స్ కోసం వాళ్ళకు ముందు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్లు టాబ్లెట్స్ అయినా ముందు దీనికి ఎలా వాడాలో కొన్ని ఇన్స్ట్రక్షన్ ముందు ఉన్నాయి. इसी तरीका का कृपया करके ध्यान दीजिए, सभी लोगों ने आहिस्ता आहिस्ता एक एक करके आना है और जिनको भी यहाँ पर इंस्ट्रक्शन की सब जिनको भी एक्स्ट्रा करवा चाहिए वो आगे सीधे సార్ అటు అటు తిరండి అటు రండి ఏంటి ఇంకోటి చేపందల్లా అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇప్పుడే భక్తి కుటుంబం ద్వారా చాపమంతా స్వీకరించారు. అన్న పాప వేసుకునేటోళ్ళు వద్దా అంత మొహం మీద పెట్టకపోతే రా
నుంచి బర్త్డే కుటుంబ సభ్యులు దూరుకోవాలి నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ దాకా లక్షలాది మంది గత ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించినాయి. ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బర్త్డే కుటుంబ సభ్యులకు సంబంధించిన చేప ప్రసాద పంపిణీ ఏర్పాట్లన్నీ ప్రభుత్వ పరంగా 15 రోజుల ముందు నుంచే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగద్దని అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. చేప ప్రసాదం మృగశిర కాంతి రోజు తినడం వల్ల ఎక్కడ కూడా అరుణ ఉండేటువంటి విశ్వాసంతో 170 సంవత్సరాల నుంచి కార్యక్రమం కొనసాగుతోంది. ఇక్కడికి వస్తున్న వారందరూ కూడా తమ విశ్వాసాలకు అనుగుణంగా వచ్చే సందర్భంలో ఈ రోజు మంత్రి కుటుంబ సభ్యులు మొత్తం మంది అందరూ మహిళలతో సహా పిల్లలంతా కూడా దాదాపు 45 గంటలు ఈ కార్యక్రమంలో నిమగ్నం అవుతా ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. పెద్దలు పిసిసి అధ్యక్షులు ఉన్నారు, అనిల్ యాదవ్ ఎంపీ గారు ఉన్నారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, మధుయాషి గౌడ్ గారు ఉన్నారు, మెట్టు సాయి గారు ఉన్నారు, అదేవిధంగా రాకేష్ జైస్వాల్ గారు. ఇక్కడ కుటుంబ సభ్యులందరూ కూడా కర్ణాటక నుంచి ఎమ్మెల్సీగా వచ్చిన మంజునాథ్ భండారి గారు మా సీనియర్ యువజన కాంగ్రెస్ నాయకులు. ఈ రోజు ఒకటే మహేష్ అన్న గారు, మత్స్య కార్పొరేషన్ చైర్మన్ కాంగ్రెస్ నాయకులు మెట్టు సాయి గారు, భక్తిని కుటుంబ సభ్యులందరికీ కూడా అభినందనలు. రాష్ట్ర ప్రజలకి మృగశిర మెరుగం శుభాకాంక్షలు. చేప మందు నేను 1995 నుంచి చేసుకుంటా ఉన్నాను. 95 నుంచి క్రమం తప్పకుండా కోవిడ్ సమయంలో తప్ప ప్రతి సంవత్సరం చేప మందు తీసుకుంటా ఉన్నాను. చాలా మార్లు ఢిల్లీ నుంచి వచ్చి చేప మందు తీసుకోవడం జరిగింది. అదృష్టానికి నేను 98లో ఆ ఇంటి అల్లున్నాను. భక్తుని కుటుంబం నా శ్రీమతి నాయనమ్మ గారి కుటుంబం అది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ మృగశిర కార్తీలో చేప మందు చేసుకుంటా ఉన్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.